దేశాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చు భరతమాత ముద్దుబిడ్డ భారతదేశానికి హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించిన మరాఠా యోధుడు, ఈ భారతదేశానికి విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఛత్రపతి శివాజీ యొక్క 349 యొక్క జయంతి సందర్భంగా ఏబీపీ ఆధ్వర్యంలో, నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో యొక్క శివాజీ స్ఫూర్తి ర్యాలీ విద్యార్థుల్లో యొక్క శివాజీ యొక్క స్ఫూర్తి నింపాలని ఉద్దేశంతో నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో యొక్క స్ఫూర్తి ర్యాలీని నెల్లూరు నగరంలో యొక్క నియర్ సెంటర్ నుంచి అదేవిధంగా శివాజీ సెంటర్ దాకా శివాజీ బొమ్మకి నివాళులు అర్పించి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఏబీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ఈ యొక్క శివాజీ యొక్క మరాఠా సామ్రాజ్యం విస్తరణ కోసం యొక్క ఎంతో ప్రాణాలు అర్పించిన మరాఠా యోధులు వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఏబీపీ కార్యకర్తలు ముందు నడవాలని ఆశిస్తూ సెలవిస్తున్నాం. ఈరోజు ఫిబ్రవరి 19 ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే శివాజీ యొక్క జయంతి. దాని ఆధారంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో శివాజీ స్ఫూర్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. నవాబుల పరిపాలనలో 16 సంవత్సరాలకే రాజ్యాన్ని సాధించినటువంటి గొప్ప వీరుడు. ఆయన ఒక జీవిత శైలిని, అలాగే ఆయన ఒక యుద్ధ నీతిని, అలాగే తల్లిల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని, అలాగే తల్లిలకు ఇచ్చిన మాట కోసం యుద్ధరంగానే జయించినటువంటి గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఒక స్ఫూర్తిని ఈరోజు విద్యార్థులు తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ టౌన్ హాల్ నుంచి శివాజీ సెంటర్ మీదుగా శివాజీ సెంటర్లో శివాజీ విగ్రహానికి పూలమాలేసి అక్కడ నివాళులర్పించడం జరుగుతుంది. నా పేరు బయ్యారవి, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలకులు. ఈరోజు శివాజీ వారి జయంతి సందర్భంగా ఏబీపీ ఆధ్వర్యంలో ఇటువంటి ర్యాలీ జరగడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఈరోజు యువతలో ఇటువంటి దేశభక్తిని రగిలించే విషయాల్ని ఏబీపీ ప్రతిసారి ఈ విధంగా వాళ్ళకి స్ఫూర్తి నింపుతున్నందుకు ఏబీపీని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.